ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో థర్డ్ డే రోజు ఆసక్తికరంగా బ్రూక్స్ 99 రన్స్ దగ్గర ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో అవుట్ అయిపోయాడండి. ఆసక్తికరంగానే ఎందుకంటున్నానంటే ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ ఈరోజు చాలా అద్భుతంగా పడుతుంది. నిన్న మనం అనుకున్నాం జస్ప్రీత్ బుమ్రాకి తోడు ఇంకొక బౌలర్ ఉంటే బాగుంటుంది సీమర్ అని చెప్పి. ఈరోజు మాత్రం ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్స్ తీయడం అనేది ఆకట్టుకుందండి. ఇప్పుడు దాదాపు టీమిండియా లీడ్ 61కి తగ్గిపోయినట్టుంది. 7th వికెట్లో వచ్చినటువంటి క్రూస్ అనుకుంటా 2 4 కొట్టాడు ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లోనే. దాంతో కొంచెం లీడ్ అనేది తగ్గుతుందన్నమాట. ఇక ఇంగ్లాండ్ స్ట్రాటజీ మనకు అర్థమవుతుందండి. సాధ్యమైనంత లీడ్ తగ్గించుకోవడం కానీ లేదా ఒక 10-15 పరుగుల లీడ్లో కానీ వాళ్ళు ఉండొచ్చు అనిపిస్తుంది అనమాట. నిన్న మనం అనుకున్నాం దాదాపు టీమిండియాకి 200 వరకు లీడ్ రావచ్చు అని చెప్పి. కానీ మరి ఈ బ్రూక్స్ కానీ పోప్ వీళ్ళందరూ కూడా ఆడడం నిలకడగా ఆడడం వల్ల సాధ్యపడలేదు. చూడాలండి మరి డే 4 ఏ విధంగా ఉంటుందో. ఇప్పటికే డే 3లో 2 సెషన్లు అయిపోయినాయి. సో టీమిండియా మొత్తం 113 ఓవర్స్ ఆడింది. ఇప్పుడు 91st ఓవర్ నడుస్తున్నట్టుంది అనమాట. సరే ఓవర్స్ అనేది పెద్ద లెక్కలేదులేండి. కాకపోతే ఏంటంటే లాస్ట్లో వచ్చినటువంటి టైలెంట్ బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చకచక రన్స్ చేయడం వల్ల లీడ్ అనేది తగ్గిపోతుందండి. ఒకవేళ కానీ టీమిండియా పుంజుకొని 50 రన్స్ అయినా సరే మనకి 40-50 రన్స్ కానీ ఒక లీడ్ కానీ మిగించుకున్నట్లయితే కొంచెం టెస్ట్ మ్యాచ్ ఫలితం అనేది తెలవచ్చు. లేకపోతే ఈ టెస్ట్ మ్యాచ్ మాత్రం డ్రా తీసుగానే సాగుతుంది. ఎందుకంటే 2 టీమ్స్ సమూజ్జీవులుగానే ఉన్నాయి. మనం ఎంత స్కోర్ చేసామో దాదాపు వాళ్ళు కూడా అంత స్కోర్ చేయడానికే ఆస్కారం అయితే నాకు అనిపిస్తుంది అన్నమాట. సరే ఈ టెస్ట్ మ్యాచ్ ఫలితం తేలకపోయినా మిగిలిన 2 టెస్ట్ మ్యాచ్ల్లో ఫలితం రావచ్చు అని చెప్పి మనం ఆశించవచ్చు.